కూటమి ప్రభుత్వం పోలీసులు కలిసి తమను ఓటు హక్కు వినియోగించుకోకుండా చేశారని మండిపడ్డారు పులివెందుల మండలం కనంపల్లి గ్రామస్తులు. పులివెందులలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి తరలివచ్చిన కనంపల్లి మహిళలు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని కలిశారు. తాము ఓట్లు వేయకుండా టీడీపీ గూండాలు అడ్డుకున్నారన్నారు. కర్రలు కత్తులతో పోలింగ్ కేంద్రాల దగ్గరకొచ్చి మహిళా ఏజెంట్లను వెళ్లగొట్టారన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా తమ ఓట్లు వేసుకున్నారని ఎంపీ అవినాష్ రెడ్డి వద్ద వాపోయారు మహిళలు. మరింత సమాచారం పులివెందుల నుంచి మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల మండలానికి సంబంధించి జరిగినటువంటి జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అరాచకంగా ఈరోజు అప్రజాస్వామికంగా వ్యవహరించింది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున వారి యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్ళినప్పటికీ వారిని అడ్డగించి వారి యొక్క ప్రతాపాన్ని చూపించారు. ప్రస్తుతం మనం చూస్తున్న వారి యొక్క ఓటు హక్కు వినియోగించుకోకుండానే దొంగ ఓట్లతో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉప ఎన్నికల్లో బయట ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులతో ఓట్లు వేయటం ద్వారా వీరి యొక్క ఓట్లన్నీ కూడా దొంగ ఓట్లుగా చలామణి చేసుకోవడం జరిగింది. వీరిలో కొంతమంది గ్రామస్తులు మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా యొక్క ఓటు హక్కు సంబంధించి ఎవరిని కూడా కనంపల్లికి సంబంధించిన గ్రామస్తులంతా వీరంతా వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చున్నారమ్మా, ఏం జరిగిందండి? మేము కలంపల్లి నుంచి వచ్చినాం సార్, కానీ మేము ఓట్లు వేసుకొని పోయాం సార్. అక్కడ పోలీసులు అందరూ మీరు మళ్ళీ వేయండి, తర్వాత వేయండి, కాసేపు ఆగండి అని చెప్పారు సార్. కాసేపు ఆగినాం సార్. మళ్ళీ 4 గంటల 3 గంటలు పోయినాం సార్. అక్కడ పోయినాక మళ్ళీ ఉండి కొంచెం ఆగండి అమ్మా, ఓసారి రాబడి అని చెప్పినారు సార్. అసలు ఎవరిని పోనీలేస్తారు, ఎవరికి పోనీలేస్తారు. అందరు అందరు వాళ్ళు ఉన్నాం సార్. ఇంకా వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తారంటే మేము ఏం చేస్తాం సార్? ఇంకా మేమైతే కాళ్ళు ముక్కుకున్నాం సార్, వాళ్ళ కాళ్ళు ముక్కుకున్నాం. మేమేమైనా తాగి చేస్తాం అన్నా కానీ వాళ్ళు మాకు ముందుకు పంపించలేదు సార్. వాళ్ళు అంత దారుణంగా ఇది చేసినారు సార్. మనం అసలు వాళ్ళు ఎవరు, మాకు ఆధార్ కార్డు, మాకు లిస్ట్ అంతా మాకు చూపించండి నేను చెప్తున్నారు. కానీ వాళ్ళు పక్కన ఊర్లో నుంచి వచ్చిన వాళ్ళకి ఏమీ లేదు సార్. అయినా వాళ్ళు ఓటకు వేసిపోయినారు. మాకైతే ఏంది లేదు సార్. ఫోటోస్ కూడా ఉన్నాయి సార్ కొట్టాల వాళ్ళవి. వాళ్ళు బయట ఊరాలు వచ్చి ఓటేస్తుంటే మా పానాలు ఉండలేదు సార్. కానీ మేము వాళ్ళకి ఫోటో తీసుకున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ సెల్లు గుంజుకున్నాక ఇదైంది. మళ్ళీ మేము వాళ్ళ డిపార్ట్మెంట్తో సెల్లులుగా ఎనికి ఆపస్ గుంజుకున్నాము. మాకైతే చాలా అన్యాయం చేశారు సార్. వాళ్ళు బూత్ దగ్గరికే రానిలేదు, డిపార్ట్మెంటే రానిలేదు సార్. ఏజెంట్ లేకోకుండా ఎలక్షన్లు అయినాయి అంటే ఇదే సార్ ఫస్ట్ టైము. ఏజెంటే లేదు సార్. వైఎస్ఆర్ తరపున టీడీపీ తరపున ఉండాది, వైఎస్ఆర్ తరపున అయితే లేదు. 9కి వెళ్ళాము. 9కి వెళ్తే గన మీకు 11 నుంచి టైం ఉంది, 11 నుంచి రావాలి అని నేను చెప్పారు. 11:10కి వెళ్తే గన మహిళలందరూ ఇంట్లో పని చూసుకొని పోతే గన సినిమా అయిపోయిందమ్మా అంటే మళ్ళీ సినిమా మేము ఆడిస్తాము నాయన వేయండి అని కూడా చెప్పాము సార్. మేము రానిలే. మా ఓటు హక్కు మాకు వినియోగించుకోలేదు. ప్రభుత్వం మా మీద చాలా జురుం చూసిందంటే చెప్తాను. మా ఊర్లో వాళ్ళు టెంట్లు వేసుకొని భోజనం వండుకొని తింటూ మమ్మల్ని చంపేస్తున్నారు. చాలా అప్రజాస్వామికంగా పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల మండలానికి సంబంధించి జరిగినటువంటి జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం చాలా అప్రజాస్వామికంగా వారి యొక్క ఓటును బయట ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వ్యక్తుల చేత ఓట్లు వేయించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరు కూడా ఏజెంట్లు లోకుండానే వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగిందని చెప్పి వారంతా కూడా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారికి చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం.